బ్రేకింగ్ చూస్తున్నాం. మల్కాజ్గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపాడు భర్త అరుణ్. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున మాట్లాడుకుందామని చెప్పి బయటకు తీసుకెళ్లిన భర్త అరుణ్ మరో వ్యక్తితో కలిసి భార్య ఉషారాణిని హత్య చేశాడు. 3 నెలల కిందట అంబర్పేట్ పరిధిలో తుపాకీతో హల్చల్ చేసిన అరుణ్ ఇవాళ ఏకంగా భార్యనే కడతీర్చాడు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతినగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అనుమానమే పెనుభూతంగా మారింది. చివరికి భార్యని కడతీర్చిన ఘటన, అది కూడా ఏకంగా తుపాకీతో. హైదరాబాద్ లో తుపాకీకి సంబంధించిన కలకలం ఇప్పుడు చెలరేగిందని మనం చెప్పాలి. ప్రస్తుతం మనం చూసిన ఇదే ఇంట్లో ఉషారాణితో పాటు ఆమె భర్త అరుణ్ ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు. ఈ ఉషారాణి ఎవరైతే ఉన్నారో అతనికి రెండో భార్య. ఉషారాణి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో అరుణ్కి, ఆమె ఉషారాణికి సంబంధించిన అక్క. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడంతో వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఉషారాణిని ట్రాప్ చేసి అరుణ్ పెళ్లి చేసుకున్నాడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోపణ. ఈ నేపథ్యంలో అంటే 5 ఏళ్ల క్రితమే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి వీళ్ళకి పిల్లలు లేరు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంటూ రావడం జరిగింది. ఎప్పుడైతే అరుణ్ ఈ విభేదాలు రావడం, ఆ తర్వాత ఆమె పట్ల కక్ష పెంచుకోవడం అనేది జరిగింది. దీంతో పాటుగా అనుమానం కూడా ఒక భూతంగా ఆయనని పట్టిందనే మనం చెప్పాలి. భార్యపై చాలా అనుమానం ఉంటుంది, తరచూ గొడవలు జరుగుతుండేవనేది కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ అరుణ్ ఎవరైతే ఉన్నారో కాల్పులు జరిపిన వ్యక్తి, అతను గతంలో ఈ తుపాకీ కలిగి ఉన్న దానికి సంబంధించిన దాంట్లో ఆయుధాలు కలిగి ఉన్న చట్టం కింద అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఉషారాణికి సంబంధించిన తల్లి ప్రస్తుతం అయితే బయట కూర్చొని ఏడుస్తుంది. ఆమె ఎలా జరిగింది ఏందనేది కూడా మాకు పూర్తి స్థాయిలో, అంటే ఇంత దారుణమైన సంఘటన జరుగుతుందనేది కూడా తనకు తెలియదని చెప్తుంది. తల్లి ఉంది. ఏంటమ్మా మీ అబ్బాయి ఎందుకు ఇట్లా కాల్పులు జరిపాడు? ఇద్దరి మధ్య గొడవలు ఉండేవా ఏంటి? ఏం కొట్లాడుతురో వాళ్ళు నాకు తెలియదు. ఆయన పెండ్లైన నుంచి కానీ పెద్ద పెండ్లం ఉన్నప్పటి నుంచి అలాగనే ఉంటాను. ఒకతాను ఉండా, నాకేది తెలియదు. వాళ్ళు ఏం కొట్టుకుంటుర్రో, ఏం తిట్టుకున్నారో, ఏమైందో తెలియదు. పొద్దున మీరు ఎప్పుడు చూసారు? సౌండ్ వచ్చిందా మీకు ఎప్పుడు పొద్దున? నాకు సప్పుడు అది అత్తమ్మ అని పిలిచింది ఆ పిల్ల. అనుకుంటూ పోయినా, పోయే వరకాలని శబ్దం వచ్చింది. ఏం రో అరుణ్ అన్న కథ ఆడపోయే వరకాల అన్నది శవం అంతే. అరుణ్ అప్పుడు అక్కడ కనబడ్డా మీకు? కనవాలి. నేను ఇంట్లోకి వెళ్ళి లేచి ఒంటెలు పోసి సీర గిట్ల మంచిగా అనుకునే వరకల్లనే ఆ కొట్లాట గిట్ల అయితేనే మీరు కావు. నాకు తెలియదు ఏం కొట్లాట కాలేదు. ఎందుకమ్మా వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలు అవుతున్నాయి? మీరు సపరేట్ గా ఉంటున్నారు అంటున్నారు. ఎందుకు అంటే భార్య భర్తల మధ్య పిల్లలు లేరని గొడవనా, లేకపోతే అనుమానం? ఆయనకు అనుమానంతో కావచ్చు, నాకు తెలియదు బిడ్డ. మొదటి భార్యతో ఎందుకు విడిపోయారు? ఈ చెల్లెని తెచ్చుకుని చెల్లె, ఆమె సొంతం చెల్లెనే. ఆ చెల్లు ఉన్నదని ఆ వెళ్ళిపోయింది. ఇది ప్రస్తుతం అరుణ్ తల్లి చెప్తుంది. ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో అరుణ్ తో పాటు మరొకరు ఈ కాల్పుల ఘటనలో అతనికి సహకరించినట్లుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం ఒకవైపు గాలిస్తున్నారు. ఇతను అనుమానంతో పాటు పాత నేరస్తుడిగా కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.